మన సృష్టిలోని రహస్యాలను వెలికి తీయడానికి శాస్త్రవేత్తలు తరచూ పరిశోధనలు చేస్తూ వాటి గుట్టును విప్పుతూ ఉంటారు. వాటిని ప్రజల ముందుంచుతూ ఉంటారు. అలాగే సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి అద్భుతంగా సంరక్షించబడిన డైనోసార్ పిండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాస్తవానికి అది కూడా కోడిగుడ్డును పొదిగినట్లు పొదికేందుకు సిద్ధంగా ఉంది. ఈ శిలాజం దక్షిణ చైనాలోని గంజౌలో కనుగొనబడింది. ఇది దంతాలు లేని థెరోపాడ్ డైనోసార్ లేదా ఓవిరాప్టోరోసార్ తెగకు చెందిందని పరిశోధకులు చెబుతున్నారు. దీని బేబీ ఇంగ్లియాంగ్ అని రీసెర్చర్ చెప్తూ ఉన్నారు. మరి డైనోసార్ పిండం గురించి, డైనోసార్ల గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం. డైనోసార్లు వివిధ రకాల రెపటైల్స్ అంటే భూమిపై పాకే జంతుజలాల తెగకు చెందినవి. ఈ భూమిపై 243 నుంచి 233.23 మిలియన్ సంవత్సరాల క్రితం కనిపించేవి. అయితే దీని మూలాలపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ చురుగ్గా పరిశోధనలు జరుపుతున్నారు. ఇక డైనోసార్లు ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్నట్లు 20వ శతాబ్దంలో కూడా దాని ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. 1970లో నిర్వహించిన పలు పరిశోధనల విషయానికొస్తే డైనోసార్లు చురుకైన జంతువులని, వాటిలో కొన్ని శాకాహారులు మరికొన్ని మాంసాహారులు ఉన్నాయని తేలింది. అన్ని డైనోసార్లు గుడ్లు పెట్టవని తేలింది. అలాగే డైనోసార్లు దాదాపు 39.7 మీటర్లు అంటే 130 అడుగులు, అలాగే ఎత్తు 18 మీటర్లు అంటే 59 అడుగుల ఎత్తు వరకు ఎదుగుతాయి. ఈ భూమండలంలో అతి పెద్ద జంతువు డైనోసార్ అని చెప్పుకోవచ్చు. అలాగే బలమైన ఎముకలు కలిగి ఉంటాయి. అయితే డైనోసార్లలో మరో రకం విషయానికొస్తే కొన్ని చిన్నవిగా ఉంటాయి. అవి సుమారు 50 సెంటీమీటర్లు లేదా 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇదిలా ఉండగా 19వ శతాబ్దంలో మొట్టమొదటి డైనోసార్ శిలాజాలు గుర్తించబడ్డాయి. సర్ రిచర్డ్ ఓవెన్ 1842లో డైనోసార్ అంటే భయంకరమైన బల్లి అని అర్థం వచ్చే పేరును పెట్టారు. అప్పట్నుంచే ప్రపంచవ్యాప్తంగా దీనికి డైనోసార్ అనే నామకరణం స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో డైనోసార్ అస్థిపంజరాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇక హాలీవుడ్లో డైనోసార్ ఆధారిత సినిమాలు తీయడంతో ప్రజల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అతిపెద్ద డైనోసార్లను చూస్తేనే భయపడుతుంటాం. వాటి స్వభావం ఎలా ఉంటుందో దానిపై పరిశోధనలు మొదలయ్యాయి. దీంతో పాటు జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు రావడంతో పాటు జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ వంటి బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలు డైనోసార్ పుస్తకాలతో పాటు డైనోసార్ బొమ్మలు అంటే అమెరికాలో పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక దక్షిణ చైనాలోని గంజౌ పరిశోధనలో కనుగొన్న డైనోసార్ పిండం చరిత్రలోని అత్యద్భుతమని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ పరిశోధకుడు ఫియోమ్ వైస్మ్ మా ఐసెన్స్ జర్నల్లో పేర్కొన్నారు. ఈ పరిశోధనా పత్రానికి ఆయన సహరచయితగా వ్యవహరించారు. ఇక మాతో పాటు ఆయన సహచరులు బేబీ ఇంగ్లీ యాంగ్ తల దాని శరీరం కింద వంగి ఉందని, పాదాలు ఇరువైపులా వీపు వంకరగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ భంగిమ గతంలో డైనోసార్లలో కనిపించింది, కానీ ఆధునిక పక్షుల మాదిరిగానే ఉందని వివరించారు. ఇక ఈ పక్షుల ప్రవర్తన విషయానికొస్తే దాని కేంద్ర నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. దీనిని టక్కింగ్ అని పిలుస్తారు. పొదగడానికి సిద్ధంగా ఉన్న కోడి పిల్లలు తమ ముక్కుతో షెల్ను పగలగొట్టడానికి, తలను స్థిరీకరించడానికి తమ కుడి రెక్క కింద తలను ఉంచుతాయి. అలాగే ఇవి కూడా తమ ముక్కుతో గుడ్డును పగలగొడతాయి. ఇక టక్ చేయడంలో విఫలమైన పిండాలు విజయవంతంగా పొదిగి తర్వాత చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మా అన్నారు. ఆధునిక పక్షుల్లో ఇటువంటి ప్రవర్తన ముందుగా మొదటి తరం డైనోసార్ల నుంచి వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాగా టక్కింగ్ కు ప్రత్యామ్నాయం విషయానికొస్తే ఆధునిక మొసళ్లలో కనిపించే దానికి దగ్గరగా ఉండనొచ్చునని మా అన్నారు. దానికి బదులు అవి పొదిగే వరకు ఛాతీపై తల వంచి కూర్చున్న భంగిమను కలిగి ఉంటాయి. అలాగే ఓవిరాప్టోరోసార్లు అనే కొన్ని డైనోసార్లని ఎగ్ థీఫ్ లిజర్డ్స్, అలాగే గుడ్లను దొంగిలించే బల్లులు అని కూడా అంటారు. వీటికి ఈకలు ఉంటాయి. ఇవి ఆసియాతో పాటు ఉత్తర అమెరికాలో క్రెటేషియాస్ కాలంలో కనిపించాయట. అయితే ఈ ఓవిరాప్టోరోసార్లు వివిధ రకాల ముక్కు ఆకారాలతో కలిగి ఉంటాయి. ఆధునిక టర్కీల పక్షుల సైజును కలిగి ఉంటాయి. వీటి పొడవు 8 మీటర్లు లేదా 26 అడుగుల పొడవు ఉంటుంది.
చైనాలో కనుగొన్న బేబీ ఇంగ్లీ యాంగ్ తల నుంచి తోక వరకు చూస్తే 27 సెంటీమీటర్లు లేదా 10.6 అంగుళాల పొడవు ఉంటుంది. 17 సెంటీమీటర్లు లేదా 6.6 అంగుళాల గుడ్డు దాని కడుపులో ఉంటుంది. ఇక పరిశోధకుల అంచనాల ప్రకారం ఈ బేబీ ఇంగ్లీ యాంగ్ 72 నుంచి 66 మిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అకస్మాత్తుగా బురదలో కూరుకుపోయిన కొన్ని యుగాల పాటు అలానే ఉండిపోయి ఉండవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ బుల్లి డైనోసార్ జీవించి ఉంటే దాదాపు 6.5 అడుగుల ఎత్తు నుంచి 9.5 అడుగుల ఎత్తుకు ఉండేదని, తాను బతకడానికి మొక్కలను లేదా ఆకులను తిని బతికేది. కొన్ని దశాబ్దాలు ఇలా నిల్వ ఉన్న ఈ గుడ్ల శిలాజాలతో పాటు చైనాలో లభించిన గుడ్డు ఒకటిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే పరిశోధకుల టీం అనుమానం ప్రకారం బేబీ ఇంగ్లీ యాంగ్ గుడ్డు పెంకును పగలగొట్టి గుడ్డులోని పిండాన్ని వెలికితీసి మళ్లీ లోపల పెట్టినట్లు అనుమానిస్తున్నారు. గుడ్డు లోపల ఉన్న ఈ డైనోసార్ పిండం నేను చూసిన అందమైన శిలాజాలలో ఒకటి అని పరిశోధనా బృందంలో భాగమైన ఎడిన్స్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్లీవ్ బ్లూస్లే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చిన్న ప్రీ నేటల్ డైనోసార్ దాని గుడ్డులో వంకరగా ఉన్న పక్షి పిల్లలా కనిపిస్తోంది. ఇది నేటి పక్షుల లక్షణాల్లోని అనేక లక్షణాలు దీనికి కలిగి ఉంది. ఇది డైనోసార్ పూర్వీకులకు జన్మించి ఉండవచ్చునని పరిశోధకులు బలంగా నమ్ముతున్నారు. కాగా బేబీ ఇంగ్లీ యాంగ్ ను మరింత వివరంగా అధ్యయనం చేయడానికి అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను ఉపయోగించి మరింత లోతుగా అధ్యయనం చేసి సమాచారాన్ని రాబట్టాలనుకుంటున్నారు. కాగా బేబీ ఇంగ్లీ యాంగ్ శరీరంలోని ఒక భాగం ఇప్పటికీ రాతితో కప్పబడి ఉండడం వలన దాని పుర్రె ఎముకలతో సహా అస్థిపంజరాన్ని చూడడానికి వీలు కావడం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. బేబీ ఇంగ్లీ యాంగ్ ను మరింత అధ్యయనం చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అధునాతన స్కానింగ్ మిషన్లను వినియోగించి డైనోసార్ల పుట్టు పూర్వోత్తరాలను వెలుగు తీయడానికి పరిశోధకులు నడుం బిగించారు. పరిశోధనలో మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయని ఆశిద్దాం.